ఎస్ఎల్బీసీ టన్నెల్‌లో 8 మంది ఇరుక్కోవడం మనం చూసాం. ఇంకా గాలింపు చర్యలైతే చేపట్టారు. అయితే వాళ్ళు చనిపోయారనే దాదాపు ప్రచారం జరుగుతుంది. మంత్రులు కూడా ఆ విధంగానే అంటే బతికుండే అవకాశం లేదని అంటున్నారు. లేవండి అంతే మరి లేవు హ్మ్. ఉండదు. మరి భగవంతు చాలా అపూర్వమైన ఈ ఆళ్ళ ఉన్నవాళ్ళలో ఎవరికన్నా ఆయుష్ అంత గట్టిగా ఉండి అపూర్వమైన మిరాకిల్ జరిగితే తప్ప బురద, నీరు ఉందన్నారు బాగా. ఓకే. బురద, నీరు నిండిపోయిన చోట్లో హ్మ్. ఆహారం లేకుండా, అన్నాహారం లేకుండా ఇప్పటికి ఎన్ని రోజులయింది? ఏ మనిషి ఎంతవరకు బతుకుతాడు? అవును సార్. మనిషి ఆహ్, 18 రోజులు బతుకుతాడు. సైన్స్ ప్రకారం కూడా 18 రోజులు బతుకుతాడు. హ్మ్. 18 రోజులు మ కానీ ఇది తినకుండా బతుకుతాడు. హ్మ్. కానీ 18 రోజులు మంచినీళ్ళు ఉండాలి. ఓకే. మంచినీళ్ళైనా ఉండాలి. పది మా సైన్స్ ప్రకారం 18 రోజులు హ్మ్. మం తిండి తినకపోయినా దృఢమైన ఇది తినకపోయినా మంచినీళ్ళు తాగుతూ 18 రోజులు ఉండగలడు ఒక మనిషి. హ్మ్. 18 రోజుల తర్వాత ఇదయిపోతాడు. ఇక్కడ మంచినీళ్ళు కూడా లేవు తాగటానికి కూడా. బురద నీళ్ళు. అవును. బురద నీళ్ళు తాగలేడు కదా మనిషి. హ్మ్. బురద, నీళ్ళు ఏం తాగుతాడు? సో, కనుక ఆహ్, భగవంతుడిని కోరుకుంటూ తప్పితే ఏదైనా మిరాకిల్ చేసి భగవంతుడా వాళ్ళని పాపం వాళ్ళ భార్యాబిడ్డలు అందరూ ఎదురు చూస్తున్నారు. ఆయన కాపాడమని కోరుకుంటూ తప్పితే మనం కోరుకుంటాం. బట్ ప్రాక్టికల్‌గా మాట్లాడుకుంటే మనం ఓకే. కొనే పెదాల లిప్ సింపతిగా బతికేస్తారు అయిపోద్ది అని మనం మాట్లాడటం కన్నా ప్రాక్టికల్‌గా చూస్తే అన్నీ చూపిస్తున్నాయి. వ్యతిరేకంగానే చూపిస్తున్నాయి. ఇమ్మీడియేట్‌గా అయితే వేరు. ఇప్పుడు నలుగురు దొరికారట. నలుగురు హ్మ్. బాడీలు పడున్నాయి. ఇంకో నలుగురు ఎక్కడున్నారో తెలీదు. ఇంకా ఐడెంటిఫై చేయలేదు. ఈ నలుగురు ఇవాళ రేపు బయటకొస్తారు. హ్మ్. వీళ్ళ నలుగురు ఏ పరిస్థితిలో ఉన్నారో తెలీదు. హ్మ్. శవాలుగా ఉన్నారా? కొన ఊపిరితోటి ఉన్నారా? లేదు బయటకొచ్చినాక వాళ్ళేమో చేస్తే బ ప్ర ఇది ఇస్తే బయటకొస్తారు ఏం తెలీదు. ఓకే. సో, చాలా ఆహ్, బ్ జరగటం చాలా విపత్తు, చాలా దారుణం, చాలా దురదృష్టకరం. హ్మ్. వాడు ఏదో మిరాకిల్ జరగాలి. భగవంతుడు మిరాకిల్ చేస్తే తప్పితే వాళ్ళు బతికి బట్టకట్టే అవకాశం తక్కువ. ఓకే. కనుక ఆ మిరాకిల్ జరగాలి, భగవంతుడు కాపాడాలని కోరుకుందాం ఓకే. అంతే. సార్ అసలు ఈ టన్నెల్ విషయంలో ఏం జరిగింది? అంటే కొంతమంది తప్పుపడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు ఈ ప్రాజెక్టే అని జెప్పేసి. ఆళ్ళే కేసీఆర్ గారి పాత వీడియో కూడా ఒకటి వైరల్ అయిపోతుంది. ఇది పనికిమాలిన ప్రాజెక్ట్ ఇది ముందుకు వెళ్ళదు, వెనక్కి సాగదని జెప్పేసి ఆయన వీడియో ఇప్పుడు వైరల్ జేస్తున్నారు. దీన్ని ఇప్పుడు కాంగ్రెస్ భుజాన్నెక్కించుకోవడం, ఈ ఘటన జరగడం ఇదంతా కూడా చూస్తే ఆయన జెప్పింది కరెక్ట్ అని కూడా చాలా మంది మాట్లాడేస్తున్నారు. ఏంటి సార్ ఈ ప్రాజెక్ట్ విషయంలో? ఇప్పుడు మీరేం జెప్తారు? ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ఈ ప్రాజెక్టు హ్మ్. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే అన్నీ కూడా మనం ఆ గత ప్రభుత్వం అవునన్నది కాదు. ఆ గత హ్మ్. ప్రభుత్వం కాదు అన్నది అవును. మూసీ ప్రాజెక్ట్ ఏంటి? అది గత ప్రభుత్వం చక్కగా చేసేసింది. అన్నీ రెడీ అయిపోయింది. హ్మ్. అది ఈయన కొత్తగా పుట్టించింది కాదు. కేసీఆర్ గారు పుట్టించింది కాదు. అది ఎప్పుడో మొదలైంది ఆ ప్రాజెక్టు. అది చంద్రబాబు పీరియడ్‌లో వర్కౌట్ కాలేదు. ఆయన చూసి దీని మీద మనకి ఏమొస్తాయో ఆయనకి బెనిఫిట్ అనిపించలేదు. పక్కన పెట్టాడు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఒక ముందుకు తీసుకెళ్ళాడు. 4 అడుగులు ఇది కావాలి ముందుకు తీసుకెళ్ళాడు. దాన్ని కేసీఆర్ గారు ఫుల్ డిజైన్ చేయించాడు. ఓకే. ఫుల్ డిజైన్ చేసి ఎక్కడ ఫ్లైఓవర్లు కట్టాలి, ఎక్కడ ఓవర్ కట్టాలి మొత్తం 6500 కిలోమీటర్ల రేడియస్‌లో హ్మ్. ఆ ప్రాజెక్ట్‌ని డిజైన్ చేశారు. అంతా అయిపోయినాక ఎ రెడీ టు స్టార్ట్ ఎగ్జిక్యూట్ అన్నప్పుడు వీళ్ళొచ్చారు. హ్మ్. రాగానే వీళ్ళేం చేశారు? దాన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు కదా బ్రహ్మాండంగా. కాదు. దాన్ని మళ్ళీ రీడిజైనింగ్ చేసి 6500 కిలోమీటర్లు జరిగేదాన్ని 12,300 కిలోమీటర్లు. అంటే ముక్కుని ఇలా చూపించకుండా ఇలా చూపిస్తూ 5 జిల్లాల మీదుగా ఈ ప్రాజెక్ట్ వచ్చేటట్టు. ఎందుకు 5 జిల్లాల మీదకి వచ్చేట్టు ఐదుగురు కాంట్రాక్టర్లు, 5 సూట్ కేసులు. ఇట్లాంటి పనులు చేయటం హ్మ్. ఆహ్, మెట్రో, మెట్రో వీళ్ళన్నీ అదే చేస్తున్నారు. మెట్రో ఈ గవర్నమెంట్ రాగానే మెట్రో డిజైన్ మారుస్తున్నాం మేము. ఆపండి. అంతకుముందు అప్రూవ్ అయిపోయింది. హ్మ్. కేసీఆర్ గారు పంపించింది అప్రూవ్ అయిపోయింది. అప్రూవ్ అయిపోయి ప్రొసీడ్ అవుతారు. వీళ్ళు ఎన్నికలు రావడం, వీళ్ళు గెలవడం ఇమ్మీడియేట్‌గా సెంట్రల్ గవర్నమెంట్ లెటర్ రాశారు. ఈ మెట్రో మేము డిజైన్ మారుస్తున్నాం. సో, ఆపండి అని. ఆపండి అన్న తర్వాత ఎప్పుడో లాస్ట్ ఇయర్ ఎప్పుడో ఆపండి అని ఆపినాక మొన్న అక్టోబర్‌లో డిజైన్ మార్చి పంపించారు. ఓకే. ఈ అసలు ఈ పాటికి అయిపోయింది మెట్రో. ఇలా అంటే గత ప్రభుత్వం ఏం చేసినా దాన్ని మార్చాలి. మంచైనా మార్చాలి. వాళ్ళు అవునన్నది మనం కాదు అనాలి. కాదు అన్నది ఒక పిల్ల చేష్టలుగా ఉన్నాయి ఈ ప్రభుత్వాలు. హ్మ్. పిల్ల చేష్టలుగా ఉన్నాయి. నువ్వు రాజకీయ విరోధం వేరు. రాజకీయ వైరుధ్యం కోసమని మంచిని కూడా బ్రహ్మాండంగా ఈ పాటికి మూసీ నది ప్రక్షాళన అయిపోయి ఉండేది. బ్రహ్మాండంగా మెట్రో అయిపోయింది ఓల్డ్ సిటీ. దాన్ని ఆపేయమని వీళ్ళే రాశారు లెటరు. ఓకే. లెటర్ రాసి సెంట్రల్ గవర్నమెంట్‌కి ఆపేయమని మేము డిజైన్ మారుస్తున్నాం, హ్మ్. రీవాల్యుయేషన్ చేస్తున్నాం అని చెప్పి మొత్తం మార్చి మళ్ళీ చేసి పంపించేసి
ఎందుకంటే వీళ్ళు మళ్ళీ రాహుల్ గాంధీతో మాట్లాడుకోవాలి, ఎంత వాళ్ళకి ఎంత ప్యాకేజ్ వాళ్ళకి పంపించాలో తెలియాలి, ఆ ట్యాక్స్ ఎంత, ఆర్ఆర్ ట్యాక్స్ ఎంత, రేవంత్ రెడ్డి ట్యాక్స్, రాహుల్ గాంధీ ట్యాక్స్, ఈ బ్యాలెన్స్లో చూసుకోవాలి. ఇంత టైం పట్టింది, 1 year పోయింది. నేను వచ్చి ఏమంటాడు రేవంత్ రెడ్డి, మెట్రో ఆపారంటే ఎవరు వస్తారు? నువ్వేమో 1 year ఆ డిజైన్ క్యాన్సిల్ చేయండి, మేము వేరే డిజైన్ పంపిస్తాను 1 year తీసుకుని అక్టోబర్లో ఇచ్చి ఇప్పుడు ఫిబ్రవరిలో డిలే చేసే సంవత్సరం డిజైన్ ఎవరి మీద నిందేస్తాం? వచ్చి అబద్ధాలు కదా, అబద్ధాల కూర మాట్లాడుతూ ఉంటే వీళ్ళు ఈ ప్రభుత్వం అలా ఉంది, అది ఇది అలాగే. దీన్ని కూడా చెప్పినప్పుడు దాన్ని అనలైజ్ చేసి ఆయన చెప్పాడు కనుక ప్రొసీడ్, ఆయన వద్దన్నాడు కనుక మనం అంతే. ఎందుకు వద్దన్నాడు, దీనివల్ల ప్రాబ్లం ఏ విషయం మీద ఆయన, ఏ ప్రాబ్లం మీద ఆయన అనలైజ్ చేసి చెప్పాడు, దాని మీద ఎక్స్పర్ట్స్ని కూర్చోబెట్టి ఏంటి ఇలాగ గత ప్రభుత్వం ఇలా అంది, ఏంటి దీనివల్ల అవన్నీ వాళ్ళని చెప్తున్న ఇవన్నీ కరెక్టేనా, దానికి ఏమైనా రెమెడీస్ అని నార్మల్గా ఒక జెన్యూన్ చీఫ్ మినిస్టర్ అయితే, విషయం ఉన్న విషయ పరిజ్ఞానం ఉన్న చీఫ్ మినిస్టర్ అయితే కూర్చోబెట్టి ఎక్స్పర్ట్స్ని కూర్చోబెట్టి ఏమిటి అని చర్చించుకుని దీని ప్రకారం ఓకే ఆయన చెప్పింది వ్యాలిడ్ అయితే ఆ వ్యాలిడ్ని కరెక్ట్ చేసుకుంటారు, వ్యాలిడ్ కాకపోతే కౌంటర్ కాదు అది ఇలా చేయొచ్చు అని చెప్తారు. ఏమీ లేదు, ఏ సూపరింట్ లేదు, కమిటీ లేదు, ఒక ఎక్స్పర్ట్ కమిటీతో దాని మీద చర్చించలేదు. కేసీఆర్ వద్దన్నాడు కదా, పెట్టేయండి ప్రొసీడ్. ఇలాంటి మూర్ఖత్వపు పిల్ల చేష్టలు, స్కూల్లో పిల్లలు అంటారు నా గోలి నీ గోలి అని. ఈ టైపు పద్ధతిలో ఒక ముఖ్యమంత్రి ఉంటే ఏముంటుంది, ఇలాగే ఉంటుంది. ఓకే. అండ్ సార్ ఇప్పుడు ఈ టన్నెల్లో ఈ ఘటన జరగడం అంటే ఆ 8 మందిని ఎందుకు కాపాడలేకపోయారు? ఇప్పటికి కూడా ఇంకా గాలింపు చర్యలు చేపట్టారు కానీ వాళ్ళు బయటకు తీసుకొచ్చే కాపాడలేక ఎట్లా కాపాడబడి ఇదే మామూలు ఒక గుయ్య లేకపోతే నుయ్య అంటే అంతకుముందు ఇటువంటి ఘటనలు ప్రపంచవ్యాప్తంగా చాలా జరిగాయి, అక్కడ కాపాడారు. మరి ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడేమైందంటే పైన దీని మీద నీరు తేమ చేరి అది పడిపోయింది. ఆ పడిపోవడంతో ఒకదాని మీద మొత్తం కూలేటప్పటికి దీంట్లో అందరూ ఇటు ఉండిపోయారు, ఒక 8 మంది అటు వెళ్ళిపోయారు. అక్కడ దాంతో పట్టంతో రాళ్ళు, బురద, నీళ్లు. సో వాళ్ళ తీయాలంటే ఈ మొత్తం కూలిపోయిన ఇవన్నీ తీయాలి. తీసే లోపల బురద అది అంత ఈజీ కాదు కదా, టనల్లో పెద్ద పెద్ద బ్లాక్స్ అయ్యి టనల్ పెట్టడమే పెద్ద కష్టం. పెట్టిన దానికి ఆయన కూలిపోయినా ఇప్పుడు ఇలా తీయాలంటే అంత టప్పని ఏదో క్రేన్ పెట్టి లాగేసే పని కాదు కదా, క్రేన్ కూడా లోపలికి వెళ్ళదు కదా, దానికి అనే క్రేన్ వెళ్ళడానికి దాన్ని చేయాలి, వెళ్ళాక అది తీసుకొచ్చి బయటికి దాన్ని తీసుకొచ్చే పని చేయాలి. సో ఇట్స్ అసలు జరగటమే దురదృష్టకరం అంతే, అంతకన్నా దురదృష్టకరం అంతే. అలాగ పడిపోవాలని ఎవడో చేయడు, ఏ ఇంజనీర్ కూడా అంత ఇదిగా చేయడానికి. కాకపోతే దానిలో ఉన్న లోపం ఇది అని చెప్పినప్పుడు, ఇతరులు చెప్పినప్పుడు దాన్ని విశ్లేషించి సీఎం టేకప్ చేసుకోవాలి. ఇతరులు ఇది ఎందుకు వద్దన్నారు, దీనివల్ల అయ్యేది కాదు, దీనివల్ల నష్టం అని ఎందుకు చెప్పారు, దాన్ని మనం స్టడీ చేసి ఎక్స్పర్ట్ తోటి ఒకసారి కమిటీ చేసి చర్చించి ముందుకెళ్ళాలి. కాకుండా ముండితనంగా ఆయన వద్దన్నాడు కనుక కావాలంతే ఇలాగ పిల్లతనంగా వెళ్ళిపోయారు, అదే ఈ కారణాలు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మనం మళ్ళీ ముందుకు తీసుకెళ్తారు సార్, ఆపేస్తారంటారా మీ ఒపీనియన్లో? నా ఒపీనియన్ ఆపేస్తారు. ఇప్పుడు చెప్పిన మాట వినలేదు. ఇప్పుడు పోకయ్యాడు, ముళ్ళు ఉందయ్యా, పోతే కింద పడతాడు, పోతాను కింద పడతాను నీకేం బాయ్ అని వెళ్ళాడు, పడి గీసుకుపోయినాక ఇప్పుడు మళ్ళీ వెనక్కి వస్తాడు. అది తెలంగాణలో సాగుతుంది. ఏ బాయ్ అక్కడ పోకో బాయ్, అక్కడ గుంట ఉంది పోయి పోతే పోతాను గుంటలో పోతాను నువ్వేడు పోయి అన్నాడట. అట్లాగే రేవంత్ రెడ్డి అక్కడ నాయన అది పనికిరాదు అంటే పనికిరాదు నువ్వేడు మేము చూస్తాం పోబాయి అన్నాడు, చేశాడు. ఇప్పుడు బొక్కబారులో వాడు ఇప్పుడు కళ్ళు తెరుస్తాడు. కానీ దీన్ని కూడా రేపు ఏదో అంటాడు.